ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి షుగర్ ఉన్నవాళ్ళు కంట్రోల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. షుగర్ ప్లాంట్లు పెంచుకుంటాం, ఆకు తింటూ ఉంటాం. అలాగే మెంతి పొడవని, మెంతులు నానబెట్టుకునని, మరేమో అలానే కాకరకాయ, ఇంకా చేదు అనేది తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే షుగర్ అనేది పెరగకుండా ఉండటానికి. మరి ఏ ఫంక్షన్కి అది వెళ్ళినా ఎక్కడైనా కొంచెం తీపి తగిలినా పెరిగిపోతే మనకు తెలిసిపోతుంది కదా. దానివల్ల మన ఆ ఇబ్బందులు తగ్గాలంటే కంట్రోల్ అవ్వడానికి చూసుకుంటాం. ఎంత ట్యాబ్లెట్ వేసుకున్నా ఇవి మామూలే కదండి. మరి అయితే డాక్టర్ గారు చెప్పారు, ఇది షుగర్కు మందు. ఇలా చేసుకుని పొద్దుట ఒక స్పూను, సాయంకాలం ఒక స్పూను తీసుకుంటే B-కాంప్లెక్స్ లోపం ఉన్న షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా నార్మల్కి వచ్చేస్తుందంట. చాలా బాగా పనిచేస్తుందంట షుగర్కి ఇది. ఇలా చేసుకుని పొద్దున్న ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను తీసుకోమన్నారు. అల్లం ఎంత ఉందో బెల్లం అంతా తీసుకోమన్నారన్నమాట. అయితే కొద్దిగా నీళ్ళేసి ఇది పెడితే కరుగుతుందండి. ఇది పాకం వచ్చేలాగాల ఈ అల్లం చక్కగా పొట్టి తీసేసాము కదా, దీన్ని మిక్సీ పట్టేస్తానండి. మెత్తగా మిక్సీ పడితే అప్పుడు ఇందులో వేసి ఎలాగా చేస్తాననేది చూపిస్తాను. ఆయన చెప్పారు, ఇలా ఒక జామ్లా వస్తుంది, అది ఒక దాంట్లో పెట్టుకుని ఒక్కొక్క స్పూన్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది, B-కాంప్లెక్స్ లోపం ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది అని. ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లం ఎక్కువ అనుకుంటున్నాను. షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా కాళ్ళు మంటలు అయ్యి తగ్గట్లేదండి. అయితే మరి B-కాంప్లెక్స్ లోపం ఉంటేనే బాగా మంటలు అయ్యి ఉంటాయంట కాళ్ళు అని చెబుతున్నారు. అది కూడా లెవెల్ అయిపోతుందంట. అందుకని ఈ మందు తయారు చేసుకుంటున్నాను. మనం షుగర్కి ఆకులు తీసుకుంటాము, మరి అలా మెంతిపిండి నీటిలో కలుపుకుని తాగుతాం, మెంతులు మజ్జిగలో నానబెట్టుకుని తాగుతాము. తర్వాత ఏమో కాకరకాయ పచ్చిది తినేవాళ్ళు ఉన్నారు, అలాగే కూరలు చేసుకుని తినేవాళ్ళు ఉన్నారు. చేదనేది తింటేనే కదండి తీపి జబ్బు తగ్గడానికి. అయితే ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. మనం ఏది చెప్తే అది చేయాలి. ఇది పొద్దుట సందాల తీసుకున్నాను అనుకోండి రోజు, రేపు ఇంకొకటి మెంతిపిండి కలుపుకుని తాగడం. ఆ తర్వాత కాకరకాయ అంటే పచ్చిదనే కాకుండా కూర వండుకుని కూడా తినొచ్చు. పచ్చి ముక్కలు కూడా మనం లెమన్ పిండుకుని కొంచెం కారం ఉప్పు వేసుకుని తిన్నాం అనుకోండి, అవి మామిడికాయ ముక్కల్లాగా ఉంటాయి, చక్కగా తినేసేయచ్చు. అలా తింటున్నానండి ఈ మధ్య. ఎందుకో కంట్రోల్లోనే ఉంది. కాళ్ళ మంటలు అయితే తగ్గట్లేదు. మరి అది అయితే B-కాంప్లెక్స్ లోపం తగ్గుద్ది అన్నారు కాబట్టి ఇది తయారు చేసుకుందామని చక్కగా ఇది 1/2 కేజీకి ఎక్కువ అల్లం, అలాగే 1/2 కేజీకి ఎక్కువ బెల్లం తీసుకున్నాను. ఇది పాకం వచ్చేలాగా ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తానండి. ఇది ఇలా పాకం వస్తుంది కదా, ఈ బెల్లం కరిగిపోతుందండి. ఇది చూసారా, ఇంత మెత్తగా పట్టేసాను. ఇది ఒక జాములాగా వస్తుంది అని చెప్పారండి ఆయన. ఇదే చేయడం మొదటగా చేసే విధానం మీకు చూపిస్తున్నాను. వాడి ఎలా ఉన్నదని కూడా చెబుతానండి, ఎలా మనకు పనిచేస్తుంది అనేది కూడా మీకు నేను చెబుతాను. అయితే నాకు ఎందుకు చేస్తున్నానంటే మంటలు తట్టుకోలేకపోతున్నానండి కాళ్ళు. ఆ మంటల కోసం తగ్గాలని ఇలాంటివి చేసుకుంటున్నాను. మరి షుగర్ అనేది బాగా తగ్గిపోతుంది. 5-6 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ట్యాబ్లెట్లు మానేయచ్చు, అంతకు మించి వాడేవాళ్ళు ఏమో వాడాలి, అది ఇది వాడితేనని ఇంకోటి చెప్పారన్నమాట అండి. ట్యాబ్లెట్లు కూడా మానేసి ఇలా తగ్గిపోతుంది అని. అది చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. అది మీకు నచ్చితే మీరు చేసుకుందరు కానీ. ఎందుకంటే నాకు డాక్టర్ గారు చెప్పారని చూసి నేను చేస్తున్నాను. అలాగే మీరు కూడా చేసుకుంటారని వీళ్ళు బట్టి అవసరాన్ని బట్టి నేను చేసేది ప్రతి చెబుతాను కదండి. చక్కగా ఇది కొత్త ఉడికితే చక్కగా ఒక బంకలాగా వస్తుంది అన్నమాట. అప్పుడు చక్కగా దాంట్లో పెట్టేసుకుని ఒక గాజు దాంట్లోనో ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నా, ప్లాస్టిక్ది అంటే మరి అదే నెంబర్ 1 దాంట్లో చక్కగా మనం ఒక స్పూన్ పొద్దుట, ఒక స్పూన్ సాయంకాలం తీసుకుంటే మరి ఎలా ఉంటుందో నేను వాడతానండి. ఒక 10 రోజులైనా వాడి చూస్తాను, అప్పుడు మళ్ళీ మీకు ఎలా ఉన్నదో చెబుతాను. ఇదిగోనండి, చక్కగా ఇలా వస్తుంది కదా. అయితే అల్లంలో పీసు ఉంటుంది కాబట్టి చాలా మంచిది. మరి షుగర్కి అల్లం చాలా మంచిదని ఆ డాక్టర్ గారు చెప్పారు. అయితే మనం ప్రతి దాంట్లో అల్లం వేసుకుంటాం. వంకాయ కూర అంటే తప్పనిసరిగా అల్లం వేసుకుంటాం. ఎందుకంటే వంకాయలో దురద అనేది ఉంటుంది, అది లేకుండా ఉండాలంటే అల్లం వేయాలి అని. అలాగే చికెన్ మటన్లో వేసుకుంటాం, కొన్ని కూరల్లో వేసుకుంటాం, పెసరట్లో వేసుకుంటాం, అల్లం టీ పెట్టుకుంటాం. అల్లం మన జీవితంలో భాగంగా వాడుకుంటాం. కొన్ని చోట్ల అయితే వాడరండి అల్లం, దానివల్ల ఏదో ఇబ్బంది అనుకుంటారు. లంకలో సైడ్ అనమాట అండి, లంక అంటారు అటుకేసి అయితేని. కానీ ఇలా అల్లం తినడం అనేది చాలా మంచిది. మరి పచ్చి అల్లం ముక్కలు కోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని లెమన్ పిండుకుని తింటారు పొద్దుటే. ఎందుకంటే పైత్యం అనేది ఉండదు,
అది గుండించి వామిటింగ్స్ అవుతాయి కదా ఉదయాన్నే, అది అవ్వదని. మరేమో తర్వాత తల తిరగడం, ఒళ్ళు తిరగటం తగ్గుతుంది. పైత్యం అనేది తగ్గించేస్తుంది అన్నమాట. ఈ కారం అనేది తగ్గిస్తుంది. అల్లాన్ని చాలా రకాలుగా వాడతారు. మా అమ్మగారు అయితే నేతిలో అల్లం వేయించేసి చిన్న ముక్కలు కోసేసి నేతితో వేయించేసి అందులో చక్కగా కట్టేస్తాం అనగా బెల్లం కోరేసి అంత కోరేసేవారు. అది ఎంత అల్లం స్మెల్ తినేయాలని ఉండేది, కానీ ఘాటు. అలా తింటే మరి పొట్టలో ఉన్న నుసుపురుగులు అవి చచ్చిపోతాయి. తర్వాత ఇలాగా పైత్యం అనేది తగ్గుతుందని పిల్లలకి పెట్టేవారు అన్నమాట. చక్కగా ఎలా వచ్చిందో చూసారా. ఇది ఒక సీసాలో పెట్టుకుని కొంచెం కొంచెం ఇలా రోజు ఒక చెంచా తీసుకోమని చెప్పారు. ఇలాగా తీసుకోవడం, ఇందులో బెల్లం వేసాం కదా, షుగర్ ఉంది కదా, షుగర్ ఉన్న వాళ్ళు స్వీటు బెల్లం వేసేమని అనుకుంటారేమో. బెల్లం మంచిదేనని ఎక్కువ తినమని చెప్పం, కానీ ఇంత దాంట్లో ఎంత పట్టేస్తుంది బెల్లం కదా, ఎంతో పట్టదు కదా, ఇంత స్వీట్ అనేది తింటాం కదా, అందుకును ఇలా తీసుకోండి సరిపోతుంది. దీనికి బెల్లం వేసాం కాబట్టి స్వీట్ ఏమీ మీకు షుగర్ పెరిగిపోయేది ఏమీ చేయదు. షుగర్ని అయితే తగ్గించుది వాడమని చెప్పారు. సరేనండి, నేనైతే ఫస్ట్గా తయారు చేసి రెడీ చేసుకుని వాడతాను. వాడి విధానం ఎలా ఉందో కూడా మీకు నేను చెబుతాను. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను చేసేది ప్రతిదీ చెబుతాను కదా. చక్కగా మరి మన సాంప్రదాయాలు వంటలు మరి మోడిటేషన్ అయ్యి 6 నెలలు అయ్యిందండి. ఈ రోజుకి పిన్ను కూడా వచ్చింది. మరి అది వీడియో తీసి పెడతాను, చూడండి. మరి చూసిన వారందరూ కూడా మరి ఎదరికి పంపించడానికి ఇంకా ప్రయత్నం చేయండి. ఇంత కుటుంబం ఉంది, మీరందరూ నన్ను అలా ఆదరించి మీరు చూసి ఇలా ముందుకు పంపారు కాబట్టి ఈరోజు పిన్ వచ్చింది. ఇదంతా మీ అందరి సెలవే కాబట్టి దాని గురించి కూడా నేను వీడియోస్ తీసి పెడతానండి. చూద్దరు కానీ. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.